తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నల్గొండ మండలం కంచనపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, ప్రజలు మాట ఇస్తేనే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి హామీ లేకపోతే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారని తేల్చి చెప్పారు. తాను ప్రచారానికి రాకపోయినా తాను చేపట్టిన అభివృద్ధిని చూసి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తనకంటూ సొంత ఇల్లు, ఆస్తులు లేవని, తన జీవితం పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేశారని ఉద్ఘాటించారు. నేను కలెక్టర్ గారు ఇద్దరు చంద్రశేఖర్ సర్పంచ్ గారిని, కార్యదర్శిని హ్యాపీ ఫ్రెండ్షిప్ రోజు జైల్లో కూర్చోబెట్టి పక్కపక్క నిలబడి తీయాలంటే వాళ్ళకు ఇంకా బాధ్యత జరిగింది. నేను సర్పంచ్ గారిని, కార్యదర్శిని కోరుతున్నా, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ గారు నాయకులు టీమ్గా ఉండి ప్రతి పేదవాళ్ళ ఇంటికి పోయి మీ చేతులకు సహాయం చేయండి. ప్రభుత్వ పరంగా ఏదన్నా కరెక్ట్గా దృష్టి తీసుకురండి. ఇంకా ప్రభుత్వం సంబంధం లేని సమస్యలు ఉంటే నాకు చెప్పండి. తప్పకుండా కంచనపల్లి ప్రతి ఇంటి పేదవారికి ఏ కష్టం వచ్చినా దీపకుంట కానీ, కంచనపల్లి కానీ, నల్గొండ కాన్ఫరెన్స్ లో ఈ 2.5 ఏళ్లలో మన రాష్ట్రంలోనే మోడల్ గా చేసి మరోసారి నేను ప్రచారానికి రాకుండా గెలిపాను. మీరు గెలిపిస్తారా లేదా? ప్రచారం గెలిపిస్తారంటే పోటీ చేస్తారు, పోటీ కూడా చేయాలి. ఎందుకంటే నాకు ఏం ఆశ లేదు. నా తండ్రి తెలియదు, గవర్నమెంట్ ఇంట్లో ఉంటాను, కిరాయి ఇంట్లో ఉంటాను, పేదవాళ్ళని చదివిస్తా. కానీ నాకు సొంతంగా ఆ ఇళ్ళ కాడ భూమి కూడా 3 ఎకరాలే ఉన్నది. ఎందుకంటే ఇల్లు కట్టుకొని కిరాయిగా ఊళ్ళో ఉండొద్దని మిగిలినంత పేదలకు పనిచేసి గ్రామంలో ఉన్న పేద దళితులకు కాలనీలు కట్టించి మా భూములను ఇచ్చేసి 3 ఎకరాలు కట్టుకున్నాం. అందరూ ఒక్కసారి ఇద్దరు ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కట్టుకుంటారు. ఆ ఫామ్ హౌస్ లేదు, దానిలో ఉన్న ప్లాట్ లేదు. ఇళ్ళ కాడ మాట భూమి పనిచేస్తే 5 అన్నప్పుడు కొనుక్కుంటే 15 ఎకరాలు ఉంచుకున్నాం. నా పాలకు వచ్చి బావి గడ్డ చూపించాను. దాని ఫిలింగ్ చేయాలంటే 20 లక్షలు.